Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతోంది. ఫైనల్గా 29 మందిని ఇందులో నిందితులుగా చేరుస్తూ పోలీసులు విచారణని ముందుకు సాగిస్తున్నారు. అలానే 3వ అరెస్ట్ కూడా జరిగింది. సో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం గత ప్రభుత్వంలోని పెద్దల మెడకు చుట్టుకుపోతుందనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇందులో నిజమెంత, ఎవరెవరు కీలక పాత్రధారులు కాబోతున్నారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. 3వ అరెస్ట్ అంటే ఫస్ట్ ఎవరో ఊహించలేదు, రాజు కేసిరెడ్డి దొరికిపోతారని చెప్పని. సో లాస్ట్ మినిట్లో ఆయన అరెస్ట్ అయిన 2 రోజుల్లోనే మరొక అరెస్ట్, సజ్జల శ్రీధర్ రెడ్డి. మొత్తం ఎఫ్ఐఆర్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రైమరీ రిపోర్ట్స్ కానీ చూస్తే 29 మందిని లిస్ట్ అవుట్ చేశారు అంటున్నారు. సో ఏంటి అసలు ఇది? గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులకి సంబంధించి ఈ కేసులో వాళ్ళ మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. 100% ఉందండి. ఎందుకంటే ఆయాచిత లబ్ధి అంటారు. అంటే మీకు ప్రభుత్వానికి ఎట్లయినా కానీ మాకు నెలకి 50 కోట్లు 60 కోట్లు రావాలి, మాకు నచ్చిన మేము ఏదైతే చెప్తామో ఆ డిస్టిలరీస్ నుంచే ఒక బ్రాండ్ ఆ ముందు మీరు అమ్మాల్సిందే, వచ్చే పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి. లేకపోతే ఆల్రెడీ 2 దఫాలుగా హైదరాబాద్లో తాజ్ హోటల్లో కూడా మీటింగ్ చేశారంట. చేసి కూడా ఇప్పుడు చెప్పి ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేసిన A6 ఉన్నాడో సజ్జల అంటే ఈయన SP అగ్రో ప్రొడక్షన్ ఇండస్ట్రీస్, అగ్రో ఇండస్ట్రీస్, ఈయన దీనికి అన్నిటికీ సూత్రధార అంటున్నారు. మన కేసీ రెడ్డి ప్రధానంగా ఆయన వచ్చాడు A1. ఇప్పుడు A2 వచ్చేతలకి వాసుదేవ్ రెడ్డి వచ్చారు, A3 వచ్చేతలకి మిథున్ రెడ్డి అంటున్నారు, విజయసాయి రెడ్డి అంటున్నారు. తర్వాత ఇప్పుడు A6 వచ్చింది, A8 వరకు లిస్ట్ వచ్చేసింది. మొన్న ఒక భార్గవ అనే చాణక్య అతను కూడా అరెస్ట్ చేశారు. అంటే ఒక రకంగా ఇది 4వ అరెస్ట్ అనుకోవాలి. అవునండి. ఈ అన్నిటికి మధ్య ఏంటంటే ఇక ఈ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరిగిందా అనేది జరిగినట్టే కనపడుతుంది స్పష్టంగా చూసుకుంటామండి. ఎందుకంటే ఒకటి క్లారిటీ, ఇప్పుడు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అని ఆయన ఎవరు, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? సజ్జల అనగానే కనెక్షన్ అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి. ఆయన కొడుకు పేరు కూడా వినిపిస్తుంది వేరే కేసులో. కాకపోతే ఈయన ఎవరు? ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి మీరు అన్నట్టు సకల శాఖ మంత్రి బంధువే కానీ ఆయన కుటుంబ సభ్యుడేం కాదు. ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి ఒకే కొడుకు ఆయనకి. అందులో ఆయన సోషల్ మీడియాలో కేసులో ఆయన ఇప్పటికీ వీళ్ళు అని చెప్పేసి తిరుగుతాడు కోర్టుల చుట్టూ. ఆయన దాంట్లో ప్రధానమైన నిందితుడిగా మనం కనపడుతుంది. భార్గవ రెడ్డి పేరు అప్పుడు దాకా మనం వినపడలే. ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి నచ్చేసరికి ఈయన కూడా వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇతను మొదటి నుంచి కూడా వైసీపీకి ఫాలోవర్గా ఉన్నాడు. ఈ అగ్రో ఇండస్ట్రీస్ పెట్టి వైసీపీకి అన్ని రకాలుగా హెల్ప్ చేశాడు. కాకపోతే ఈ పాలసీలో చాలా కీలకంగా మీరు అంటే ఎవరైతే డిస్టిలరీస్ నడిపే వాళ్ళు ఉన్నారో అందరూ కూడా హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేసిందే ఇతను అంటారు. చేసి మాకు నచ్చిన సమన్వయకర్తే చాలా మంది ఉన్నారు సమన్వయకర్త దీంట్లో. కాకపోతే ఇప్పుడు ఆధారాలు సేకరించి ఇతను వైసీపీకి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేట్టుగా మేము చెప్పిన బ్రాండ్ని మీరు అమ్మాలి, మా ఇవ్వాల్సిన పర్సంటేజ్ మీకు ఇవ్వాలి. దాంట్లో కొంతమంది ఎవరైతే డీలర్స్ ఉన్నారో దీనికి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా వల్ల కాదు బాబు ఇలా అయితే మేము చేయలేమని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు సేవ్ వాళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఇరుక్కుపోయారు. ఇక ఏదైనా కానీ ఇది వైసీపీ గత పాలకుల యొక్క మెడకు చుట్టుకున్నట్టే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు కన్సల్ట్ మినిస్టర్ కూడా లేకుండా ఏదైనా ఎక్సైజ్ మినిస్టర్ ఉండాలి కదా పాలసీ రూపొందించేటప్పుడు. ఆయన యొక్క ప్రమేయం అంటే అన్ని ముఖ్యమంత్రి నిర్ణయాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. అంతే కదా. ఎక్సైజ్ శాఖ ఎవరు లేరంటే నిర్ణయం ఎవరిది అవుతుంది? ముఖ్యమంత్రి నిర్ణయం అవుతుంది కదా. అంతే కదా. అంటే ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉంటుందని ఆయన తెలియకుండా పాలసీ రూపొందించడానికి ఎలా చేస్తారు? అవకాశం ఉండదు. అంతే కదండి. ఇక్కడ ఏదైనా కానీ వైసీపీ పాలకులు ఒక్కొక్కటి చూసుకుంటే మైనింగ్, శాండ్, తర్వాత ఇప్పుడేమో మద్యం, ఈ మద్యం సిండికేట్ మనం ప్రభుత్వాలు చూస్తున్నాం. అనేక ప్రభుత్వాలు చాలా కీలకమైన ఆదాయం వనరు. ఆ ఆదాయ వనరుని ప్రజలకి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయేటట్టుగా వాళ్ళు ఇచ్చే బ్రాండే కొని అమ్మేటట్టుగా వీళ్ళు దానికి లబ్ధి చేకూరేట్టుగా ప్రభుత్వానికి మ్యూచువల్ బెనిఫిట్తో ఒకరికొకరు దీంట్లో పాత్రదారులు అన్నీ కూడా దీనికంటే మెయిన్ ఎవరు
ఇది ఏ ఆదేశాలకు అనుగుణంగా జరిగింది అనేది ఇక బయటికి రావాల్సి ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్సైజ్ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఆటోమేటిక్గా ఆయన కూడా ఈ విచారణలో భాగం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి క్లియర్గా లైన్ ఆఫ్ ఆర్డర్ చూస్తే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసినటువంటి వేరే రాష్ట్రం నుంచి ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఈయన సలహాదారు అనేటువంటి జీతం తీసుకుంటూ ఈ వ్యవహారాలు నడిపించాడు కాబట్టి రాజ్ కేసిరెడ్డిని ఇందులోకి తీసుకొచ్చారు. ఆయన అరెస్ట్ తర్వాత స్పీడ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. చాణక్యని అరెస్ట్ చేయడం కానీ మళ్ళీ ఈరోజు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ కానీ, సో ఇవన్నీ చూస్తే ఫర్దర్గా ఈ కేసు ఇంకా ఎన్ని అరెస్టులకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఈ కూటమి వదిలిపెట్టే ప్రసక్తి ఏం కనపట్ల, వాళ్ళకి సాక్ష్యాలు పక్కా దొరికినాయి. ఇప్పుడు ఇతను కసిరెడ్డి అంటారు, రాజశేఖర రెడ్డి అంటారు, ఆయన రాజశేఖర రెడ్డి అని చెప్తున్నారు. ఈయన్ని 4 సార్లు వీళ్ళు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేనా. సరే పోలీసులు తీసుకొచ్చారు, ఆయన విచారించారు, ఆయన విజయసాయి రెడ్డిని విమర్శించాడు. విజయసాయి రెడ్డి మొత్తం ఇతనే సూత్రధార అని చెప్పి ఆయన చెప్పాడు, 100 కోట్లు ఇచ్చానని చెప్పాడు. అసలు ఎవరెవరు 100 కోట్లు ఎందుకు ఇచ్చారు, దీని వెనక పాత్రధారులు ఏందని తెలియాల్సి ఉంది. ఇక్కడ సేఫ్ జోన్లో అప్రూవల్గా మారే ఇదిలో విజయసాయి రెడ్డి కనపడుతుంది. అంటే ఇప్పుడు ఆయన సేఫ్ ఉన్నట్టేనా లేదా ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? A4 A5లోనే పెట్టారు ఆయన. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనం కవిత కేసులో కూడా సేఫ్ జోన్లో వచ్చే వీళ్ళ అల్లుడు అప్రూవల్గా మారాడు, ఆయన కూడా మాగుంటా కూడా అప్రూవల్గా మారారు. ఇప్పుడు అక్కడ కవిత దాంట్లో ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఆమె బెయిల్ మీద ఇట్లా బయటకు వచ్చారు తప్పితే ఇప్పుడు స్టిల్ కేసు ఆప్ వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు ఉన్నారు దాంట్లో. దీంట్లో కూడా ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి తాకే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. అందులో బాహాటంగా పట్టాభిగా వచ్చి మిగతా వాళ్ళంతా కీలకమైన తెలుగుదేశం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే లోపలికి వెళ్ళేదని చెప్పి ఈ కేసులో చెప్తున్నారు. వాళ్ళు బాహాటంగా టీడీపీ నాయకులు పాసిబిలిటీస్ ఉంటాయా? మాజీ ముఖ్యమంత్రి సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ విపక్ష నాయకుడు కాబట్టి అరెస్ట్ దాకా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టేట్ రిలేటెడ్ సిట్ కదా ఎంక్వైరీ చేస్తుంది, వీళ్ళు అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది అంటే దీంట్లో ఈడీ ఎంటర్ అయితే ఒకటి, 2 సిబిఐ ఎంటర్ అయితే కానీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. సిట్ అనేది లోకల్గా వీళ్ళ చేతిలో పరిధి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా వీళ్ళు, అదే తరహాలో అది చూడాలి. అంటే కక్షపూర్తి చర్య అంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు స్టిల్ నాకు 33 కేసులు ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పటికి బెయిల్ మీద ఉన్నారు. కొన్ని కేసులు త్వరితగతిన విచారించమని చెప్పి మాజీ హోంమంత్రి జోగి గారు లాంటి వాళ్ళు కేసులు పోరాడుతున్నారు హైకోర్టులో. ఒకవైపు ఆ కేసులు ఒకటైతే ఇప్పుడు ఎన్ని కూడా కేసులు మెడకు చుట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీంట్లో అవినాష్ రెడ్డి కేసులో ఈయన ప్రమేయం ఉందంటారు, వాళ్ళ బాబా ఎత్తి కేసులో ప్రమేయం ఉందంటారు, తర్వాత లేకపోతే సరస్వతి దాంట్లో ప్రమేయం ఉంటారు. ఒకవైపు కుటుంబం షర్మిల గారు పోరాడుతున్నారు, వాళ్ళ అమ్మగారి ఆస్తులు తీసుకున్నారు అంటారు. రకరకాల ఇది మధ్య ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదే సస్పెన్స్. అంటే ఇప్పుడు ఈ కేసేనా, ఇంకా మల్టిపుల్ కేసులు ఉన్నాయా, లేకపోతే అన్నిటి మధ్య దీని అంతా కూడా సకల శాఖ మంత్రికి తెలిసే జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకంగా జరిగిందని అంటున్నారు. కాబట్టి వాస్తవాలు ఏంటంటే కోర్టుకి సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు పరిమళ జత్వాని కూడా కేసులో కూడా సీతారామాంజలి గారు మిగతా ఐపీఎస్ ఆఫీస్ని పిలిపించి తాడేపల్లి ప్యాలెస్లో సీఎం ఆఫీస్ కాదంబరి జత్వాని కేసులో అదే వచ్చిందా, అదే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి గూగుల్ సెర్చ్ కావచ్చు ఏదైనా చేసినప్పుడు మీటింగ్ నిజంగా అక్కడ జరిగినాయి అనేది ఆధారాలు వచ్చినప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసుకుంటే అది కనుక ఫిక్స్ అయితే కనుక అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేది. అంటే ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి వస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి అనే మాట పదే విజయసాయి రెడ్డి గారు మీడియా ముందర చెప్పారు. ఆయన అరెస్ట్ తర్వాత 2 అరెస్టులు చాలా వేగంగా జరిగినట్టే మనం చూడాలి. అంత వాస్తవం కదా. అంటే మిగతా వ్యవహారాలు కూడా స్పీడ్ అందుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి తప్పకుండా కేసుని. ఎందుకంటే ఇప్పటికే 10 నెలలు అయింది, అనేక ఆరోపణలు ఉన్నప్పుడు ఎందుకు విచారించట్లేదు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశ్నించినప్పుడు వీళ్ళు కూడా ఆధారాలతో సహా ప్రూవ్ చేసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఈ కూటమికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరు అన్నట్టు కేసిరెడ్డి వచ్చిన తర్వాత త్వరితగతిన ఇచ్చారు. లేకపోతే వాసుదేవ్ రెడ్డి 2-3 సార్లు హైదరాబాద్ అరెస్ట్ చేసింది తీసుకెళ్ళి మనకు తెలుసు, కానీ ఎక్కడ వేసినది అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎస్పీవి అగ్రో ఇండస్ట్రీస్ అధినేత ఇతను అరెస్ట్ చేయటం, శ్రీధర్ కూడా అరెస్ట్ చేయటం, ఇంకా దీంట్లో ఎవరున్నా కానీ వదిలిపెట్టరు అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఈ కేసు విషయంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ తర్వాత వేగం పెరిగింది. అలానే అప్పట్లో ఎక్సైజ్ శాఖకి ప్రత్యేక మంత్రి కూడా ఎవరు లేరు. ఈ వ్యవహారం అంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందనడానికి ఇంతకంటే మరొక ఆధారం అవసరం లేదని విశ్లేషిస్తున్నారు శ్రీనివాస్ గారు. ఆధార సహితంగా కేసుని స్టెప్ బై స్టెప్ ఎస్టాబ్లిష్ చేస్తూ రాబోయే రోజుల్లో
వీలైనంత వేగంగా మరిన్ని అరెస్టులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.